బుక్ లాంచ్ డే రోజున యాంకర్ ఝాన్సీ గారు వచ్చారు, నందిని రెడ్డి గారు డైరెక్టర్ ఆవిడ కూడా వచ్చారు, విష్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెమరీస్ ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు మేడం? రావోయి చందమామ అని దూరదర్శన్ కి ఒక ఎపిసోడ్ ప్రొడ్యూస్ చేశారు మా ఫాదర్. అక్కడి నుంచి నాకు ఝాన్సీ అక్క తెలుసు. మళ్ళీ నందిని పర్సనల్ గా 20 years నుంచి తెలుసు. ట్రూ స్పిరిట్ అంటూ వస్తున్నారు అండ్ అన్ని కూడా రియల్ స్టోరీస్. ఈ డాక్యుమెంటేషన్ ఎలా జరిగింది అసలు మీకు? అందరికి కనెక్ట్ అవ్వాలని ఫస్ట్ పర్సన్ లో రాశాను. ఆ ప్రాసెస్ లో ఏమైందంటే నాకు కొంచెం ఇబ్బందులు కూడా అయింది. ఎందుకంటే వాళ్ళకి సేమ్ ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ వాళ్ళు గుర్తు తెచ్చుకొని. ఈ బుక్ చూసినప్పుడు ఫార్వర్డెడ్ బై భూమికా చావ్లా ఆవిడ బుక్ కి సంబంధించి ఎంకరేజ్మెంట్ ఇవ్వడము సచ్ ఏ లవ్లీ థింగ్ యాక్చువల్లీ. ఈ బుక్ రాకముందు నా స్టోరీస్ కొన్ని వేరే ఆంథాలజీస్ లో పబ్లిష్ అయ్యాయి. తనకు నచ్చింది నా స్టైల్. సో మళ్ళీ బుక్ రాస్తున్నప్పుడు నువ్వు రాస్తావా ఫార్వర్డ్, దీంట్లో 21లో ఒకటి మీ కజిన్ స్టోరీ కూడా ఉంది. ఈ బుక్ నాకు ఫస్ట్ ఓపెన్ చేయగానే టైటిల్ బాగా నచ్చింది, ట్రూ స్పిరిట్. అండ్ సెకండ్ వన్ ఇంకొకటి బాగా నచ్చింది, నేను ఆడియన్స్ కూడా చూపిస్తాను, టు మై మదర్ అన్నారు. సో ఎవరికైనా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అమ్మనే. మీ మదర్ ని ఒకసారి గుర్తు చేసుకున్నా లేదా ఎప్పటికీ? అంటే ఏ కథ రాసినా వెళ్ళి మమ్మీకి చూపించేదాన్ని. ఏదో ఒకటి మిస్టేక్స్ చెప్పేవాళ్ళు, కరెక్షన్ చేసి ఇంకా తర్వాత పబ్లిషింగ్ పంపించేవాళ్ళు. So she is my first inspiration and she is a very strong woman. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆవిడ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. నవడేస్ మనం పరిగెడుతున్న టైంలో ఫోన్ లేనిదే ఎవరు కూడా ముందుకు ఒక అడుగు కూడా వేయలేకపోతున్నారు. టెక్నాలజీ అప్డేట్ అయిందని సంతోషపడాలా, మనుషులకు దూరంగా ఉన్నామని బాధపడాలా? ఇలాంటి టైంలో కూడా బుక్స్కున్న ఇంపార్టెన్స్, రైటింగ్స్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రైటర్ ప్రతిమా జయదేవ్ గారు. ఆవిడ రాసిన ఫస్ట్ బుక్కే చాలా మందిని ఇన్స్పిరేషన్గా ముందుకు తీసుకెళ్తుందని చెప్పొచ్చు, ఎంతో మోటివేషన్ ఇస్తుందని చెప్పొచ్చు. ఏంటి పరిగెడుతున్న టైంలో, వస్తున్న టైంలో పుస్తకాలు బుక్స్ అంటుంటారేంటి అని అనుకుంటున్నారా? అసలు పుస్తకం విలువ, ఆ పుస్తకంలో ఉన్నటువంటి స్టోరీస్ విలువ తెలుసుకున్నప్పుడే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసుకుంటాం. సో ఒక మంచి బుక్తో మనకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, ట్రూ స్పిరిట్ అంటూ. నిజంగా ఎన్నో మంచి మంచి స్టోరీస్ అనమాట, రియల్ స్టోరీస్తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఈ బుక్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆవిడ జర్నీ, అసలు రైటింగ్లోకి ఎలా అడుగు పెట్టారు ఏంటనేది ఆవిడతో మాట్లాడి తెలిసేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. రచయితగా, ఒక రైటర్గా ఫస్ట్ మీరు ట్రూ స్పిరిట్ అంటూ ఒక బుక్తో మా ముందుకు వచ్చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పటికీ ఎప్పటికీ విలువలని, అలాగే పద్ధతుల్ని, వాల్యూస్ని మర్చిపోకూడదని ఎప్పుడు చెప్తుంటారు ఏ తరంలో ఉన్న వాళ్ళైనా కూడా. సో మళ్ళీ మేము ఏం మిస్ అవుతున్నాం అనేది మాకు అంటే తిరిగి మేము రీకలెక్ట్ చేసుకునే మెమరీస్ మాకు అందిస్తున్నారు. ఈ బుక్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఆ రోజు బుక్ లాంచ్ అప్పుడు కూడా ప్రతి ఒక్కరూ, చాలామంది ఫీమేల్ అంటే మహిళలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు ఒక ముందడుగు వేశారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ట్రూ స్పిరిట్ అంటూ స్టార్ట్ చేశారు మేము. అసలు ఏది ఎక్కడ దోహదం చేసింది అసలు బుక్లా రావడానికి? కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది ఈ జర్నీ. అందరూ వంటలు చేసుకుంటున్నారు, గాసిప్ ఇస్ గోయింగ్ ఆన్, రకరకాలు టైంపాస్ చేయడానికి. నేను కూర్చొని ఒకరోజు ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, నా చుట్టుపక్కలే కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ జర్నీస్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ వేరే ఎవరిని అడిగితే వాళ్ళ స్టోరీస్ నరేట్ చేయరు. నాకు వాళ్ళు పర్సనల్గా తెలుసు కాబట్టి అడిగితే మీ కథ నేను రాయాలనుకుంటున్నా, ఇప్పుడు నేను వెళ్ళి బయట షూటింగ్ చేసే సమయము ఇది కాదు. బుక్స్, ఈ టెక్నాలజీ వల్ల బుక్స్ చదవడం కొంతమంది తగ్గించుండొచ్చు, కానీ ఎప్పుడు అది ఎండ్ అయితే కాదు బుక్ రీడింగ్. ఎందుకంటే ప్రస్తుతం వరల్డ్లో ఎక్కడ చూసుకున్నా పబ్లిషింగ్లో విమెన్ ఆర్ రాకింగ్. అది రైటర్స్గా అవ్వచ్చు, లేదా పబ్లిషింగ్ సెక్టర్లో డిఫరెంట్ స్టాఫ్ పొజిషన్స్లో అవ్వచ్చు. 78 to 80% మహిళలు ఉన్నారు. నేను ఫస్ట్ బుక్ రాయాలి అంటే ఎందుకు ఒక 10 మందికి ఇన్స్పైరింగ్గా ఉన్న స్టోరీస్ ఎందుకు తీసుకురాకూడదు అనే దీంతో నేను స్టార్ట్ చేశాను. ఓకే. సో దట్ ఈస్ హౌ ద జర్నీ స్టార్టెడ్. ఫస్ట్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళతో మొదలుపెట్టాను. వాళ్ళు మళ్ళీ రెఫరెన్సెస్ ఇవ్వడం, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఈ స్టోరీ నీకు మేబీ వర్క్ అవుతుందేమో, ఇన్స్పైరింగ్గా ఉండొచ్చు
రీడర్స్కి అని అలాగా 21 అయినాయి. దట్టు బుక్ లాంచ్ డే రోజున యాంకర్ ఝాన్సీ గారు వచ్చారు, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. నవడేస్ చాలా మంది సెలబ్రిటీలు, కామన్ పీపుల్ కూడా ఇప్పటికీ బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారు, బుక్స్ కొనే వాళ్ళు ఉన్నారు. సో ఈ ఇలా వింటున్నప్పుడు చాలా పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది ఇలాంటి టైంలో కూడా. అండ్ నందిని రెడ్డి గారు డైరెక్టర్, ఆవిడ కూడా వచ్చారు, విష్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెమరీస్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు మేడం? నేను ఈ మీడియాలో రాక ముందు నుంచి ఝాన్సీ అక్క నాకు తెలుసు. బికాజ్ ఆవిడ ఎప్పుడైతే కెరియర్ స్టార్ట్ చేశారో మా ఫాదర్ ప్రొడక్షన్ ఒక దీంతో స్టార్ట్ చేశారు. అప్పుడు జెమినీ అన్ని ఛానల్స్ కూడా లేవు. రావోయి చందమామ అని దూరదర్శన్కి ఒక ఎపిసోడ్ ప్రొడ్యూస్ చేశారు మా ఫాదర్. అక్కడి నుంచి నాకు ఝాన్సీ అక్క తెలుసు. నేను అప్పుడు కాలేజ్లో ఉన్నాను. ఓకే. సో షీ హ్యాస్ సీన్ మీ గ్రో యాక్చువల్లీ. మళ్ళీ నందిని పర్సనల్గా 20 years నుంచి తెలుసు. సో నేను ఎక్కడ ఏం చేస్తున్నాను, ఎలా మోల్డ్ చేసుకున్నాను నా కెరియర్ అనేది. సో వాళ్ళిద్దరికి నా పర్సనల్ జర్నీ తెలుసు. దే హ్యావ్ సీన్ మై పర్సనల్ జర్నీ. అసలు నందిని గారు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్లో ఒక మార్క్ వేసేసుకున్నారు. ఓ బేబీ సమంత గారు చేసిన తర్వాత అసలు అంటే ఇంకా ఆవిడ నుంచి ఎలాంటి కథలు వస్తాయని క్యూరియస్ పెరిగింది. ఆవిడ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటుంటారు, ఉమెన్స్ గురించి చెప్తుంటారు, స్ట్రాంగ్నెస్ గురించి చెప్తూ ఉంటారు. ఆల్మోస్ట్ బుక్ చదివారు, ఆ లాంచ్ అప్పుడు ఉన్నారు. సో ఆవిడ చెప్పిన వర్డ్స్ ఏంటి మ్యామ్ యాక్చువల్లీ బుక్ గురించి? హీరోస్ ఎక్కడో లేరు, మన చుట్టుపక్కలే ఉన్నారు. అది 100% రైట్. నేను ఈ బుక్ అంత ఇన్స్పైర్ అయ్యి ఆ పర్సనల్ స్టోరీస్, నా చుట్టుపక్కల ఉన్న పర్సనల్ స్టోరీస్ విని నేను ఇన్స్పైర్ అయ్యి రాశాను అంటే హీరోస్ ఆర్ నాట్ ఎనీవేర్. బికాజ్ ఈ రాసే ప్రాసెస్లో ప్రతి ఒక్క మహిళ నుంచి నేను నేర్చుకున్నది చాలా ఉంది. సో వెన్ ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్, నేను ఇప్పటి వరకు ఫస్ట్ 100 copies ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు చదివే ప్రతి ఒక్కరు ఈ స్టోరీస్తో కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో రాశాను. అది ద ప్రాసెస్ ఇస్ స్లో బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రతిమ మ్యామ్, ఇది అంటే ట్రూ స్పిరిట్ అంటూ వస్తున్నారు అండ్ అన్నీ కూడా రియల్ స్టోరీస్. ఈ డాక్యుమెంటేషన్ ఎలా జరిగింది అసలు మీకు? ఫస్ట్ ఒక క్వశ్చనర్ రెడీ చేసుకున్నాను. కొంతమంది క్వశ్చనర్కి ఆన్సర్స్ టైప్ చేసి పంపించడం. అది అయిన తర్వాత నాకు ప్రతి కథలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి కదా, కాన్ఫ్లిక్ట్తోనే మనము స్టోరీ స్టార్ట్ చేస్తాం. బేసిక్గా నేను ఫిల్మ్ మేకర్ కాబట్టి ఐ ఆల్వేస్ స్టార్ట్ స్టోరీ విత్ కాన్ఫ్లిక్ట్. నేను ఏదైతే విజువల్ మీడియాకి యూస్ చేస్తానో టెక్నిక్ సేమ్ థింగ్ అదే రైటింగ్లో కూడా. సో మళ్ళీ వాళ్ళని జూమ్ కాల్ చేయడం లేదా ఫోన్ కాల్స్, స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగి అలా ఐ గ్యాదర్డ్ ద ఇన్ఫర్మేషన్. మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ డ్రాఫ్ట్ షేర్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పనివన్నీ వాళ్ళకి గుర్తొచ్చి మళ్ళీ చెప్పడం, కొన్ని ఫ్యాక్ట్స్ రివీల్ చేయడం. సో అవన్నీ జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టోరీ మన అందరికీ కనెక్ట్ అవ్వాలని ఫస్ట్ పర్సన్లో రాశాను, థర్డ్ పర్సన్లో రాయలా. సో ఏ స్టోరీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టోరీ ఒక ఆర్థరైటిస్ పేషెంట్ 59 countriesకి తిరిగిందనమాట. తను షీస్ కజిన్ ఆఫ్ భూమిక. తనే నరేట్ చేసినట్టు ఉంటుంది. ప్రతి ఒక్క స్టోరీ అలాగే ఉంటుంది. ఆ 21లో ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో కనెక్ట్ అవుతారు అనే దీంతో. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే నాకు కొంచెం ఇబ్బందులు కూడా అయింది. ఫస్ట్ ఒప్పుకున్న వాళ్ళు ఫస్ట్ డ్రాఫ్ట్ చదివినప్పుడు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సేమ్ ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ వాళ్ళు గుర్తు తెచ్చుకొని పానిక్ అటాక్స్ రావడం, యాంగ్జైటీకి లోన్ అవ్వడం, లేదు మా స్టోరీ వద్దులే తీసేసే అనడం. మళ్ళీ కొంతమందిని నేను ఇన్ ద ప్రాసెస్ కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేసి అట్లా వెనక్కి తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నాకు టైం పట్టింది. 21 స్టోరీస్, ఫ్యాక్ట్స్ కరెక్ట్గా ఉండాలి. అండ్ కొంతమంది హెల్త్ ఇష్యూస్ గురించి చెప్తున్నారు. అండ్ ఇది ఓన్లీ డాక్యుమెంటేషన్ ఆఫ్ స్టోరీసే కాదు, డుషేన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది నాకు తెలియదు ముందు. సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం తెలియదు. ఈ స్టోరీ 21లో ఒక స్టోరీ అది ఉంది. ఒక మదర్కి 3 పిల్లలు ఉన్నారు, డాటర్కి లేదు ప్రాబ్లం, 2 కొడుకులకి ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాసెస్ ఏదైతే నేను నేర్చుకున్నానో మేబీ సంబడి కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ దట్. సో మోర్ దాన్ జస్ట్ స్టోరీ టెలింగ్, ఇవి సర్వైవల్ గైడ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బుక్ చూసినప్పుడు
ఫార్వర్డెడ్ బై భూమిక చావ్లా అని ఉంది. అంటే మాకు భూమిక గారంటే ఖుషి సినిమా ఒకటే గుర్తొస్తుంటుంది. అంటే ఎన్ని సినిమాలు చేసినా అప్పుడు ఆవిడ చేసిన మ్యాజిక్ నెక్స్ట్ లెవెల్. ఆవిడ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కనిపించినా స్క్రీన్లో కనిపించినా కూడా లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఆవిడని లైక్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆవిడ పేరు ఉండడము, ఆవిడ బుక్కి సంబంధించి ఎంకరేజ్మెంట్ ఇవ్వడము, సచ్ ఏ లవ్లీ థింగ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ అబౌట్ భూమిక గారు. భూమిక నాకు 2006 మోర్ దెన్ 20 years ఇప్పుడు నుంచి బాగా ఫ్రెండ్. ఫస్ట్ నేను తన్ని కలిసింది నీలకంఠ డైరెక్ట్ చేసిన మూవీ, దానికి ప్రమోషన్కి వచ్చింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హర్ యాజ్ అ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. ఆ రోజు అనుకున్నా, ఈ అమ్మాయి చాలా డౌన్ టు ఎర్త్ ఉంది, ఐ వాంట్ టు గెట్ టు నో హర్ లిటిల్ మోర్ పర్సనలీ, ఆన్ అ పర్సనల్ లెవెల్. అది ఐ థింక్ ఐ మేనిఫెస్టెడ్, ఐ డోంట్ నో, బట్ లేటర్ వీ మెట్ అట్ డిఫరెంట్ అకేషన్స్ అండ్ మళ్ళీ బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ వన్ థింగ్, నేను భూమిక బాగా కనెక్ట్ అయ్యేది, ఫ్రెండ్స్ అంటే మనకి ఫ్రెండ్స్ ఎవరవుతారు, కొన్ని విషయాల్లో మనం కనెక్ట్ అయితే మనం వాళ్ళతో క్లోజ్ అయిపోతాం. కనెక్ట్ అయ్యేది బుక్స్, రీడింగ్, ఇలాంటి. తను పోయిటరీ రాస్తుంది, చాలా బాగా రాస్తుంది. తను కూడా బుక్ తీసుకురావాలి, ఎప్పుడు తీసుకొస్తుందో తెలియదు, పుష్ చేస్తూ ఉంటాను. తను చాలా బాగా పోయిటరీ రాస్తుంది. సో ఇలా మేము కనెక్ట్ అయ్యాం. సో ఈ బుక్ రాకముందు నా స్టోరీస్ కొన్ని వేరే ఆంథాలజీస్లో పబ్లిష్ అయ్యాయి. తనకు నచ్చింది నా స్టైల్. సో మళ్ళీ బుక్ రాస్తున్నప్పుడు, నువ్వు రాస్తావా ఫార్వర్డ్, దీంట్లో 21లో ఒకటి మీ కజిన్ స్టోరీ కూడా ఉంది అంటే, ఎందుకు రాయను, తప్పకుండా రాస్తాను అని చెప్పి మొత్తం చదివి, తనకి షూటింగ్ ఎంత బిజీ ఉన్నా, కొడుకు కూడా ఉన్నాడు కదా, యాజ్ అ మదర్ ఆల్సో షీ ఈస్ బిజీ, చదివి రాసింది. ఓకే, సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ షీ టుక్ దట్ టైమ్ ఫర్ మీ అండ్ డిడ్ దట్ ఫర్ మీ. అప్పుడప్పుడు వింటుంటాం ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మాట్లాడుతున్నప్పుడు, స్టిల్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సెట్కి వెళ్తే ఆయన సూట్ కేసులో ఒక సెట్ కాస్ట్యూమ్, అలాగే ఒక బుక్ ఉంటుందంట. బ్రేక్ చెప్పిన ప్రతి టైంలో ఒక చైర్లో కూర్చుని ఎప్పుడు కూడా ఆల్ ద టైం బుక్ చదువుతూ ఉంటారంట. అంటే మనం ఏది మిస్ అవుతున్నాం? ఇప్పుడు మార్నింగ్ లేస్తే అందరూ ఫోన్ ఎక్కడుంది, ఫోన్లో రీల్స్ చూడడము, యూట్యూబ్ చూడడము, ఫేస్బుక్ చూడడము. అంటే మనకు అవసరం లేని దాని గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తున్నాం. కరెక్ట్. కానీ మనకు అవసరం అయ్యే దాన్ని మనం ఎక్కడో పెడుతున్నాం. మనం మర్చిపోయాం. ఒకప్పుడు భగవద్గీత చదవమని చెప్పేవాళ్ళు, హనుమాన్ చాలీసా చదవండి అని చెప్పేవాళ్ళు. అంటే ఇవన్నీ ఎందుకు చదవమంటున్నారంటే, మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్నెస్ పోయి పాజిటివ్ వైపు రావడానికి. సో స్టిల్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు, ఆయన కొన్ని పిక్చర్స్ చూసినప్పుడు ఎప్పుడు బుక్ క్యారీ అయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఆయన బుక్స్ చదువుతారంట. ఆయన ఇంటి మొత్తంలో ఒక రూమ్ మొత్తం ఒక లైబ్రరీలా ఉంటుందట. అంటే బుక్స్ కోసం అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆయన చూస్తుంటే మనం ఏం మిస్ అవుతున్నాం అని మాకు తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వింటున్నప్పుడు యాజ్ ఎ రైటర్ మీకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్పాలి? యాక్చువల్లీ నాకు కూడా బుక్స్ అంటే పిచ్చి. నేను చిన్నప్పుడు పొద్దున మా మదర్ లేపి మ్యాథ్స్ చదువు, సైన్స్ చదువు అంటే, దాంట్లో బుక్స్, స్టోరీ బుక్స్ దాచుకొని చదివి దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఎప్పుడో ఒకప్పుడు రాయాలి, పబ్లిష్ చేయాలి అనే కోరిక ఉండేది ఎప్పటి నుంచో నాకు. బుక్స్ అనేది ఒక మెడిటేషన్ లాగా. మీరు మనం ఇన్స్టా రీల్స్ చూస్తాం, వీడియోస్, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇవన్నిటి వల్ల అక్కడ ఏది చూపిస్తున్నారో అది చూస్తున్నాం మనం. బట్ మీ ఓన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్, మీ ఓన్ స్పేస్ మీకు ఉండాలి అంటే దట్ ఈస్ ఓన్లీ అ బుక్. ఓకే. బుక్ చదివేటప్పుడు మీ పేస్లో మీరు చదువుతారు. అండ్ మీకు రిఫ్లెక్షన్, దాని గురించి ఆలోచించి దాని గురించి అనలైజ్ చేసుకునే స్పేస్, టైమ్, మీ ఓన్ ఇది మీకు ఉంటుంది. సో బుక్ కెన్ నెవర్ రీప్లేస్ ఎనీ టెక్నాలజీ. దట్టు మీరు ఏ అన్నారు కాబట్టి చాలా మంది భయపడుతున్న విషయం ఏంటంటే, ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటున్నారు. మరి అప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోతుందేమో. ఇప్పుడు ఏ యాంకర్స్ వచ్చేసారు, ఏ కంటెంట్ రైటర్స్ వచ్చారు, సింగర్స్ వచ్చారు, డబ్బింగ్ ఆర్టిస్టులు వచ్చారు. సో వీళ్ళందరూ రావడం వల్ల ఏంటంటే నెక్స్ట్ వాళ్ళందరికీ ఉపాధి పోతుందేమో అన్న చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట ఏంటంటే, ఒక మ్యాన్ లేదే మ్యాన్ పవర్ ఎలా వస్తుంది? కరెక్ట్. ఒక లైవ్లో ఒక పర్సన్ లేదే మిషన్ ద్వారా వర్క్ ఎలా జరుగుతుంది మ్యామ్ అసలు? యాక్చువల్లీ ఏఐ అంటే అవును, నిజంగానే చాలా మందికి భయం ఉంది. ఏఐ, నేను నా స్టూడెంట్స్కి కూడా చెప్పేది, మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది ఎప్పుడు మీరు అది నేర్చుకోకపోతే. ఏఐ అని వచ్చేది మన ప్రొడక్టివిటీ పెంచడానికి. ఇప్పుడు మనం స్క్రిప్ట్ వెళ్ళి దానికి ఒక ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే మీకు 1 hourలో అయ్యేది 20 minutesలో అవుతుంది. సూపర్. సో ప్రొడక్టివిటీ మీకు
పెంచడానికి మీరు ఏమి టూల్స్ నేర్చుకోవాలి అనేది మీ మైండ్లో ఉండాలి, కానీ ఇది నన్ను రీప్లేస్ చేసేస్తుంది అనే భయం ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. అండ్ ఇందులో అంతా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి, రియల్ స్టోరీస్ ఉన్నాయి. అవును. పర్టికులర్గా ఒకప్పుడు పుస్తకాలు సంతోషంగా ఉన్న, బాధలో ఉన్న చదివేవాళ్ళట. అవును. ఇప్పుడు స్వాతి మ్యాగజైన్స్ ఎంత ఫేమస్ అయ్యాయి ఒకప్పుడు, అవును. పేపర్ తర్వాత అక్కడ కూడా రియల్ స్టోరీస్ కొన్ని డ్రామా యాడ్ చేసినా కూడా చదివేవాడు, మళ్ళీ ఎప్పుడు బుక్ వస్తుందా అని వెయిట్ చేసేవాడు. ఇప్పుడు నవడేస్ ఏంటంటే స్టోరీస్ పెట్టుకోవడము, ఫోన్ చూసుకోవడము, డిప్రెస్లో ఉన్నప్పుడు డిప్రెస్ మూవీస్ చూడడం, అది అలవాటు అయిపోయింది. అవును. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫీమేల్స్ అందరూ కొరియన్ డ్రామాస్ చూస్తున్నారు. ఏ ఏజ్ కూడా డిఫరెన్సియేషన్ లేదు. కొరియన్ డ్రామాస్ అంటే పిచ్చి వచ్చేసింది. అవే బుక్స్ ఉంటే మన ఒక డిప్రెషన్లో కానీ హ్యాపీ మూడ్ నుంచి బయటికి రావడానికి బుక్ చాలా హెల్ప్ చేస్తుంది అంటారు. మీరేం చెప్తారు మేడం, ఎలాంటి వాళ్ళకి బుక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది? బుక్స్ అనేది నేను అదే ఇందాక చెప్పినట్టు అదొక మెడిటేషన్. మీ ఓన్ టైం మీకు కేటాయించుకొని బుక్ మీద ఫోకస్ చేస్తే అది ఏదైనా సరే, అది ఫిక్షన్ అవ్వచ్చు, నాన్ ఫిక్షన్ బుక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బుక్ మీద ఫోకస్ చేస్తే మీ దాని నుంచి నేర్చుకునేది చాలా ఉంటుంది. నేను అలాగే నేను ఎక్కువ నాన్ ఫిక్షన్ చదువుతాను, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతాను, ఫిక్షన్ కూడా చదువుతాను కానీ కొంచెం తక్కువ. సో దాని నుంచి నేను నేర్చుకొని 10 మందికి నేర్పించింది చాలా ఉంది. సో ఈ స్టోరీస్ కూడా చదివిన వాళ్ళందరూ ఏదో ఒకటి దాని నుంచి నేర్చుకొని దిల్ టేక్ హోమ్ సంథింగ్ అనేదే నా ఇది. ఇప్పుడు మాకు ఒక మంచి రైటర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, బట్ ఇండస్ట్రీకి మీరేం కొత్త కాదు, ఛానల్స్కి ఏమి మీరు తెలియని పర్సన్స్ కాదు. జర్నీ అనేది భలే యూటర్న్ తీసుకుంది. అంటే ఆ రాసే తత్వం ఫస్ట్ నుంచి ఉంది, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. సో ఈ బుక్తోనే మా ముందుకు వస్తున్నారు. ఫర్దర్గా దీన్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఈ 21లో కొన్ని స్టోరీస్ విజువల్ మీడియాకి బాగుంటాయి. ఓకే. సో నేను ఐల్ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ ఫ్యూ ప్రొడ్యూసర్స్. ఏదైనా వెబ్ సిరీస్గా అట్లీస్ట్ 21లో 6 to 8 స్టోరీస్ ఎవరన్నా ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు ప్రొడ్యూస్ ఇట్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ నేను కాలేజ్లో ఉండేటప్పుడు రాసేదాన్ని, స్కూల్ కాలేజ్లో ఎక్కువ ప్రింట్కి రాసేదాన్ని. తర్వాత ఇంకా స్టడీస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటరీలు చేయడం, ఎక్కువ విజువల్ మీడియా మీద ఫోకస్ వెళ్ళిపోయింది. సో కోవిడ్ వల్ల మళ్ళీ నేను ఒక రీడర్స్ రైటర్స్ గ్రూప్లో మెంబర్ని. సో వాళ్ళ మోటివేషన్ వల్ల మళ్ళీ ప్రింట్కి వచ్చాను. అండ్ దీంతో ఆపను, కానీ నెక్స్ట్ ఏంటి అని తెలియదు. బట్ ప్రస్తుతం ఈ బుక్ నుంచి కొన్ని స్టోరీస్ విజువల్ మీడియాకి కూడా తీసుకెళ్ళాలి అనేది మటుకు నాకు స్ట్రాంగ్గా ఉంది. అంటే చాలా మంది ఇప్పుడు మీరు ఇది బుక్ మొత్తం ఇంగ్లీష్లో ప్రింట్ అయ్యింది, తెలుగులో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ బుక్ని అడుగుతున్నారు. నేను ఇంగ్లీష్లో రాయడానికి కారణం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా సర్కిల్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు, దుబాయ్, ఆస్ట్రేలియా. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్. ఇంకా నాకు పట్టు కూడా ఎక్కువ ఇంగ్లీష్ మీద. తెలుగు కూడా చేశాను, బట్ నాకు ఎక్కువ కమాండ్ ఉండేది ఇంగ్లీష్ మీద. ఈ బుక్ నాకు ఫస్ట్ ఓపెన్ చేయగానే టైటిల్ బాగా నచ్చింది, ట్రూ స్పిరిట్. అండ్ సెకండ్ వన్ ఇంకొకటి బాగా నచ్చింది, నేను ఆడియన్స్ కూడా చూపిస్తాను. దిస్ ఆంథాలజీ ఈజ్ డెడికేటెడ్ బై టు మై మదర్ అన్నారు. సో ఎవరికైనా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అమ్మనే. అవును. సో మీ మదర్ని ఒకసారి గుర్తు చేసుకున్నా లేదా ఎప్పటికీ అంటే మీరు ఏం చెప్తారు అసలు? ఫస్ట్ మా మదర్ ఫస్ట్ నన్ను డాక్టర్ చేయాలనుకున్నాను. నాకు అది ఇంట్రెస్ట్ లేదు. మా సిస్టర్ డాక్టర్ అయింది. సో డాక్టర్ కాకపోతే నెక్స్ట్ ఏంటి, ఎక్కువ చదువుతుంది, స్టోరీస్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని ఎంకరేజ్ చేసింది మా మదరే. మళ్ళీ మా ఫాదర్, సరే నీకు రీడింగ్ అండ్ రైటింగ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి లిటరేచర్ చదువు. సో బీఏలో లిటరేచర్ చేశాను, మళ్ళీ ఎంఏ లిటరేచర్ చేశాను. అది నా ఫస్ట్ మాస్టర్స్. తర్వాత ఫారెన్ వెళ్ళాను ఫిల్మ్ స్టడీస్ చేయడానికి. సో కాలేజ్ అప్పటి నుంచి ఫస్ట్ ఏ కథ రాసినా వెళ్ళి మమ్మీకి చూపించేదాన్ని. ఏదో ఒకటి మిస్టేక్స్ చెప్పేవాళ్ళు, కరెక్షన్ చేసి ఇంకా తర్వాత పబ్లిషింగ్ పంపించేవాళ్ళు. సో షీ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అండ్ నేను కొంతమంది అడిగారు ఎందుకు ఓన్లీ విమెన్ స్టోరీస్ అని. మా ఇంట్లో అందరు స్ట్రాంగ్ విమెన్ ఉన్నారు, వాళ్ళని చూసే నేను పెరిగాను, స్టార్టింగ్ విత్ మై మదర్. షీ హెస్ గాన్ త్రూ అ లాట్, ఇది హెల్త్ వైజ్. ఓకే. ఆవిడ విల్ పవర్ వల్ల అన్నీ దాటుకొని ముందుకొచ్చారు. అండ్ షీ వాజ్ దేర్ ఫర్ అస్. నౌ షీ ఈజ్ నో మోర్, బట్ యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ దేర్. మా మదర్ తర్వాత మా గ్రాండ్ మదర్ వర్కింగే. అండ్ మా పెద్దనాన్నకి 3 daughters, ఆల్ స్ట్రాంగ్ విమెన్.
ఇండిపెండెంట్ విమెన్. ఓకే. సో ఆ దీంతో నా చుట్టుపక్కల ఎక్కడా నాకు అలాంటి వాళ్ళే కనిపిస్తారు, అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. సో ఇలాంటి స్టోరీస్ అన్ని ఎందుకు బయటకు తీసుకురాకూడదు? నేను ఇన్స్పైర్ అయినట్టు ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అయితే వాట్ ఎల్స్ డు ఐ నీడ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ అ స్టోరీ టెల్లర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. సో ట్రూ స్పిరిట్ అనేది ఇంతటితో ఆగకూడదు. సో ఇంకా కంటిన్యూ అవ్వాలి. మాలాంటి ఇంత అప్కమింగ్ జనరేషన్స్ కూడా చాలా వరకు ఆ బుక్స్ వాల్యూ, ఆ రైటింగ్స్ వాల్యూ తెలియాలి. మెకానికల్ లైఫ్ లీడ్ చేయకూడదు, న్యాచురల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా పుస్తకాలు రావాలి, రైటింగ్స్ అనేది బ్రతకాలి. సో ఎన్నో ట్రూ స్టోరీస్ మాకు అందించాలని మా సుమన్ టీవీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ.